హలో అండి అందరికీ. ఈ వీడియో స్పెషల్లీ ఫర్ విమెన్. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకంటున్నానో వింటుంటే మీకే అర్థమవుతుంది. అయితే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మీ అందరికీ తెలుసు కదా. డెలివరీ తర్వాత మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్, అందరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ ట్రామాని ఫేస్ చేయాలి. అయితే పర్సనల్గా నేనేమనుకునేదాన్ని అంటే, మనకు మాత్రమే, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, అంతకంటే లోయర్ క్లాస్ వాళ్ళకి కానీ మాత్రమే ఈ డిప్రెషన్ ఉంటుందేమో, అంటే నా డెలివరీ టైంలో ఆలోచనలు అన్నట్టు ఇవన్నీ. అయితే అనుకున్నా నేను, ఇట్లా మనకు మాత్రమే ఉంటుంది కావచ్చు. ఇప్పుడు సెలబ్రిటీ విమెన్ ఉంటారు, చాలా డబ్బున్న ఆడవాళ్ళకి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఇదంతా ఏం ఉండదేమో. ఎందుకంటే వాళ్ళు ఇంటి నిండా పని మనుషులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు, వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బు ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలంటే అది, అంటే క్రేవింగ్స్ అవి ఇవిగా ఏ పరంగా చూసినా వాళ్ళు చాలా లక్కీగా, వాళ్ళకి ఇదంతా ఉండదేమో అట్లనే అనుకునేదాన్ని నేను. అట్లా అయితే ఆ పర్స్పెక్టివ్ మొత్తం నాకు ఎప్పుడు చేంజ్ అయిందంటే, సత్యభామ అన్న ఒక మూవీ టైంలో కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరు చాలామంది చూసే ఉంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పింది అన్నట్టు. కొన్ని ఆ యాంగ్జైటీ తోటి, ఆ కోపంతో ప్రతిరోజు మార్నింగ్ డెలివరీ తర్వాత పోయే ప్రతి షూటింగ్కి ఆమె ఏడ్చుకుంటూ పోయేదంట. రీజన్ ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్, అసలు ఇక తెలియదు ఎందుకు, కోపం, చిరాకు. ఆ చిరాకుల వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసేదంట, నిషా అగర్వాల్కి ఫోన్ చేసేదంట. ఆమె కోసం వాళ్ళు నిలబడ్డారు ఆ టైంలో, మన కోసం మన ఫ్యామిలీ కూడా నిలబడతారు. అబ్సల్యూట్గా 100% రైటే. కానీ నేను అనుకున్నా కదా, ఇన్ని రోజులు మనకే ఉంటుంది వాళ్ళకు ఉండదన్న అది ఆ ఆలోచనని చేంజ్ చేసింది మాత్రం ఆ ఒక్క ఇంటర్వ్యూ అనే చెప్పాలి. నిజంగా కరెక్టే కదా, అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినా నేను ఇన్ని రోజులు అనిపించింది నాకు. ఇక ఆ టైంలో మనకు ఉండే బాధ అది అమ్మతనం, అది డబ్బు ఉన్నోళ్ళదా డబ్బు లేని ఆడవాళ్ళదా అన్నది కాదు కదా. సో నేను రియలైజ్ అయిన తర్వాత చెప్పాలనిపించింది నాకు. ఇప్పుడు ఈ వీడియోలో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఆ రోజు అట్లా లోగా ఫీల్ అయినట్టు, ఇప్పుడు ఈ టైంలో అట్లాంటి ట్రామాలు ఎవరైనా ఉంటే వాళ్ళకు హెల్ప్ఫుల్ అయి, అట్లీస్ట్ ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా ఇట్ విల్ బి బెటర్ అనిపించింది నాకు. అందుకే చేస్తున్నా. లాస్ట్గా ఒక్క మాట, రెస్పెక్ట్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్. ఉంటామల్లా, బాయ్ బాయ్.